రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. రేపటి నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో 4 స్థానాల్లో విజయం సాధించామని, ఈసారి 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీని ఆదరించాలని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆశీస్సులు అందజేయాలని తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మెజార్టీ సీట్లు సాధిస్తాం. సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. మా జెండా కమలం పువ్వు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి. యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా